హలో అండి, అమ్మ వంటకమ్మగా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ స్టైల్లో పప్పుచారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. లేట్ చేయకుండా పప్పుచారు ప్రిపేర్ చేసుకునే విధానం ఏంటో చూసేద్దాం. ముందుగా 1/2 కప్ కందిపప్పు, కొద్దిగా శనగపప్పు తీసుకొని 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఒక బౌల్లో చింతపండు తీసుకొని ముందుగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ 1, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి 8, కట్ చేసిన టమాటా 1, అలాగే సొరకాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, పసుపు వేయాలి. 2 టీ స్పూన్స్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించిన పప్పు పైన ఉన్న నీళ్ళని పోసుకోవాలి. కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా షుగర్, అలాగే చింతపండు రసం వేసి కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసి మూత పెట్టుకోవాలి. ఉడికించిన పప్పుని పప్పు గుత్తితో గాని లేదంటే గ్లాస్ తో గాని రుబ్బుకోవాలి. మూత తీసి రుబ్బుకున్న పప్పు పోసుకొని కలుపుకోవాలి. అవసరం అనుకుంటే కొద్దిగా ఎండుకారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫైనల్ గా కొత్తిమీర వేసి 2 నిమిషాల పాటు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడివేడిగా తెలంగాణ స్టైల్లో పప్పు చారు రెడీ అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎంజాయ్ చేయండి. అలాగే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అమ్మ వంటకమ్మగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.